ఎపిసోడ్ ప్రారంభం పబ్లో ఐశ్వర్య వెళ్లిపోయిన తర్వాత లక్కీ పరిస్థితితో మొదలవుతుంది. ఐశ్వర్య కోపంగా వెళ్లిపోగానే వెయిటర్ లక్కీ దగ్గరకు వచ్చి బిల్లు ఇస్తాడు. చేతిలో ఉన్న బిల్లును చూసిన లక్కీ గుండె ఒక్కసారిగా ఆగనంత పనవుతుంది. అందులో అక్షరాలా 25,000 రూపాయలు అని రాసి ఉంటుంది. లక్కీ కళ్ళు తేలేస్తాడు. ఏంట్రా ఇది? ఒక పూట తిండికి 25,000? వీళ్ళేమైనా బంగారంతో వంట చేశారా అని వెయిటర్ని అడుగుతాడు. దానికి వెయిటర్ చిరునవ్వుతో, సార్, మేడం గారు తాగింది మా పబ్లోనే అత్యంత ఖరీదైన వైన్. దానికి తోడు స్నాక్స్, సర్వీస్ టాక్స్ అన్నీ కలిపి ఆ బిల్లు అయింది. దయచేసి పే చేయండి అంటాడు. లక్కీ జేబులు తడుముకుంటాడు. వాడి జేబులో కనీసం 200 రూపాయలు కూడా ఉండవు. భయంతో చెమటలు పడతాయి. వెంటనే పక్కకు వెళ్లి స్వరాజ్కి కాల్ చేస్తాడు. ఒరే స్వరాజ్, నన్ను కాపాడురా. ఇక్కడ 25,000 బిల్లు వచ్చింది. నువ్వు వెంటనే నీ దగ్గర ఉన్న డబ్బులు మన రూంలో ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ పట్టుకుని రా అని బతమాలుతాడు. స్వరాజ్ అవతలి నుంచి అరుస్తాడు. 25,000? నీకు మతిపోయిందా? మన దగ్గర ఉన్నది మొత్తం కలిపిన 5,000 దాటవు. రిచ్ అమ్మాయిల వేట అన్నావు, మొదట్లోనే ఇలా బుక్కయావెంట్రా? నా దగ్గర చిల్లిగవ్వలేదు, నువ్వేదో ఒకటి చేసి బయటపడు అని ఫోన్ కట్ చేస్తాడు. లక్కీకి ఏం చేయాలో పాలుపోదు. చివరికి తన చేతికి ఉన్న వాచ్, మెడలో ఉన్న ఒక చిన్న చైన్, అది రోల్డ్ గోల్డ్ అయినా నిజం బంగారం అని అబద్ధం చెప్పి తన మొబైల్ ఫోన్ అక్కడ తాకట్టు పెట్టి రేపు వచ్చి డబ్బులు ఇచ్చి ఇవి తీసుకెళ్తాను అని బతిమాలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పబ్ నుంచి బయటపడతాడు. నడుచుకుంటూ వెళ్తూ 10 లక్షలు అప్పు ఉన్న పిల్ల 25,000 బిల్లు చేసింది. దీన్ని సెట్ చేసుకుంటే నా లైఫ్ సెట్ అవుతుందా? లేక ఉన్న ప్రాణాలు పోతాయా? అయినా సరే పట్టు వదలను, ఆ 10 లక్షల ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తే ఈ 25,000 బిల్లుకి 10 రెట్లు వసూలు చేసుకోవచ్చు అని మనసులో లెక్కలు వేసుకుంటూ వెళ్తాడు. మరోవైపు ఇంట్లో ఐశ్వర్య భయంగా గదిలోకి వస్తుంది. రాకేష్ ఇచ్చిన వార్నింగ్ ఆమె చెవులో మార్మోగుతూ ఉంటుంది. 2 రోజుల్లో 10 లక్షలు ఇవ్వకపోతే ఆంటీకి చెప్తాను అన్న మాటలు ఆమెను భయపెడుతుంటాయి. గదిలో అటూ ఇటూ టెన్షన్గా తిరుగుతూ తన దగ్గర ఉన్న నగలు, క్రెడిట్ కార్డులు అన్నీ బయటకు తీసి చూసుకుంటుంది. కాని అవేవీ 10 లక్షలు సమకూర్చేలా కనిపించవు. తన స్నేహితులకు కాల్ చేసి డబ్బులు అడుగుతుంది, కాని ఎవరూ ఇవ్వడానికి ముందుకు రారు. ఐశ్వర్య ఏడుపు ముఖం పెట్టుకుని బెడ్ మీద కూలబడుతుంది. సరిగ్గా అప్పుడే తలుపు తోసుకుని రేఖ లోపలికి వస్తుంది. రేఖను చూడగానే ఐశ్వర్య ఉలిక్కిపడుతుంది. టేబుల్ మీద ఉన్న నగలు, కార్డులు అన్నీ దాచే ప్రయత్నం చేస్తుంది. రేఖ కళ్ళు డేగలా ఆ గదినంతా కలేజుస్తాయి. డైనింగ్ టేబుల్ దగ్గర అలా ప్రవర్తించావు, ఇప్పుడు చూస్తే గదిలో ఏదో దాస్తున్నావు. ముఖం చూస్తే పీక్కుపోయింది, నీ మనసులో ఏదో తిరుగుతోంది ఏంటి ఆ టెన్షన్ అని సూటిగా ప్రశ్నిస్తుంది రేఖ. ఐశ్వర్య తడబడుతూ, ఏమీ లేదు ఆంటీ, కాలేజీలో ప్రాజెక్ట్ వర్క్ టెన్షన్, పైగా ఈ మధ్య తలనొప్పిగా ఉంటోంది అని అబద్ధం ఆడుతుంది. రేఖ నవ్వుతూ, నా దగ్గర అబద్ధాలు ఆడొద్దు ఐశ్వర్య, నీ చూపుల్లో భయం కనిపిస్తోంది. ఎవరైనా ఏమైనా అన్నారా లేక ఏమైనా పాడు పనులు చేసి ఇరుక్కున్నావా? నిజం చెప్పు, లేదంటే నేను తెలుసుకుంటే పరిణామాలు వేరేలా ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చి వెళుతుంది. రేఖ వెళ్లగానే ఐశ్వర్య తలుపు వేసుకుని ఎలాగైనా ఆ రాకేష్ గాడికి డబ్బులు కట్టాలి, లేదంటే ఈ ఇంట్లో నా పరువు పోతుంది అని ఏడుస్తుంది. బయటకు వచ్చిన రేఖ భ్రమరాంబను పిలిచి ఆ ఐశ్వర్య మీద ఓ కన్నేసి ఉంచు, దాని ప్రవర్తన ఏమాత్రం బాగోలేదు. ఏదో పెద్ద కుట్రలో కాని, కష్టంలో కాని ఇరుక్కున్నట్లుంది. మనకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదీ జరగకూడదు అని ఆదేశిస్తుంది. రాత్రి సమయంలో అపన తన గదిలో ఒంటరిగా కూర్చుని భర్త ఫోటో చేతిలో పట్టుకుని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ ఇంటికి, ఈ వంశానికి ఒకప్పుడు నేను మహారాణిని. కాని ఈరోజు నా కళ్ల ముందే నా మనవరాలిని వాళ్లు అవమానిస్తుంటే నేను నోరు విప్పలేని నిస్సహాయురాలిగా మారిపోయాను. కేవలం నా ప్రాణాలకు ఏదైనా అవుతుందన్న భయంతో ఆ రేఖకు ఎదురు వెళ్లొద్దని ఇందూ నా దగ్గర మాట తీసుకుంది. చేతకానిదానిలా నా కళ్లెదుటే నా రక్తం అన్యాయం అయిపోతుంటే నేను చూస్తూ ఎలా బతకాలి అని కుమిలిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఇందు పాలు తీసుకుని గదిలోకి వస్తుంది. అపర్ణ కన్నీళ్లు తుడుచుకోవడం గమనించిన ఇందు పాలు పక్కన పెట్టి అపర్ణ చేతులు పట్టుకుంటుంది. ఎందుకు అమ్మా ఏడుస్తున్నావు? నా వల్లే కదా ఈ బాధ అంతా, నేను మాట తీసుకుని నిన్ను బంధించాను అని బాధపడుతున్నావా అని అడుగుతుంది. అపర్ణ ఏడుస్తూ ఆ రేఖ నన్ను చూసి నవ్వుతుంటే వాళ్ల మాటలకు నా రక్తం మరుగుతోంది. కాని నీకు ఇచ్చిన మాట కోసం నేను నోరు మూసుకుని ఉంటున్నాను. ఇది చచ్చిన శవంతో సమానమైన బతుకు అని అంటుంది. దానికి ఇందు దృఢంగా సమాధానం ఇస్తుంది.
అమ్మానాన్నలు చనిపోయినప్పుడు నేను అనాథను అయ్యానని భయపడ్డాను, కాని నువ్వు నాకు అండగా నిలబడ్డావు. ఈ ఆస్తి, ఈ హోదా ఇవన్నీ నీకంటే నీ ప్రాణాల కంటే నాకు ముఖ్యం కాదు. నిన్ను కాపాడుకోవడం నా ప్రథమ కర్తవ్యం. ఒక పులి వెనకడుగు వేసిందంటే అది భయపడి పారిపోతున్నట్లు కాదు అమ్మా, వేటాడటానికి సిద్ధమవుతున్నట్లు. ఆ రేఖకు మనం భయపడినట్లు నటించాలి. ఆమె అహంకారమే ఆమె కళ్ళు మూసేలా చేస్తుంది. మనం మౌనంగా ఉంటూనే ఈ ఆస్తిని న్యాయపరంగా మన చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలో నేను ఆలోచిస్తున్నాను. దయచేసి ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు అమ్మా, ఆ రేఖ పతనం నా చేతుల మీదుగానే జరుగుతుంది అని భరోసా ఇస్తుంది. అపర్ణ ఇందు మాటలకు కాస్త శాంతిస్తుంది. ఇందు కళ్లలో రేఖ పట్ల ఉన్న కసి స్పష్టంగా కనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ బ్రేక్ ఫాస్ట్ కోసం వస్తారు. ఇందు స్వయంగా అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. రేఖ కావాలని గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా వస్తుంది. టేబుల్ మీద ఉన్న ఇడ్లీలు చూసి రేఖ ప్లేట్ విసిరికొడుతుంది. ఇవి ఇడ్లీలా లేక రాళ్ళా, ఇలాంటి దరిద్రపు వంట తినాలా అని అరుస్తుంది. భ్రమరాంబ వంత పాడుతూ నిన్న రాత్రి కూడా వంట అస్సలు బాలేదు, కావాలనే మనల్ని ఆకలితో మార్చడానికి ఈ ఇందు ఇలా చేస్తోంది అంటుంది. అప్పుడే అపర్ణ అక్కడికి వస్తుంది. అపర్ణను చూడగానే రేఖ గొంతు మరింత పెంచుతుంది. చూశారా వదినగారు, మీ మనవరాలు ఎంత బరితెగించిందో, వంట కూడా సరిగ్గా చేయడం లేదు. అయినా మీకెందుకులే ఇవన్నీ, నోరు మూసుకుని మూలన కూర్చునే మీకు ఈ ఇంట్లో ఏం జరిగితే ఏం పట్టింది? ఒకప్పుడు ఈ ఇంటి పెత్తనం నాది అని విర్రవిగారు కదా, ఇప్పుడు ఏమైంది? మీ పౌరుషం, భయం పట్టుకుందా అని ఘోరంగా అవమానిస్తుంది. అపర్ణ కోపంతో రగిలిపోతూ ముష్టి బిగిస్తుంది. ఆమె నోరు తెరవబోతుండగా ఇందు అపర్ణ వైపు చూసి మాట ఇచ్చావు మర్చిపోకు అన్నట్లుగా కళ్లతోనే వారిస్తుంది. అపర్ణ నిస్సహాయంగా తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అపర్ణ అలా వెళ్ళిపోగానే రేఖ గర్వంగా నవ్వుతుంది. చూశావా ఇందూ, నీ అమ్మమ్మ ఎంత చేతకానిదో, సింహంలాంటి అపర్ణను పిల్లిని చేసి మూలన కూర్చోబెట్టాను. ఇక ఈ ఇంటికి నేను ఆడిందే ఆట, పాడిందే పాట అంటుంది. అప్పుడు ఇందూ చాలా కూల్గా రేఖ దగ్గరకు వస్తుంది. నిజమే రేఖగారు, కాని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మౌనంగా ఉండే సముద్రాన్ని చూసి అది ప్రశాంతంగా ఉందని అనుకోకూడదు, దాని లోపల సునామీ దాగుంటుంది. అపర్ణమ్మగారు మౌనంగా ఉన్నారు అంటే ఆమె ఓడిపోయారని కాదు, గెలవడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని అర్థం. అయినా కాకి ఎంత అరిచినా నెమలి అవ్వదు కదా, మీ అరుపులు కూడా అంతే. వంట నచ్చకపోతే బయటనుంచి తెప్పించుకోండి, అంతేకాని నా అమ్మమ్మ మీద అరిచే హక్కు మీకు లేదు అని ధీటుగా సమాధానం ఇచ్చి ప్లేట్లు తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇందు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్కి రేఖ ముఖం మాడిపోతుంది. దీని పొగరు అణచాలంటే ముందు ఆ ముసలిదాన్ని అడ్డుతొలగించాలి అని రేఖ మనసులో కుట్ర పన్నుతుంది. ఇక మరోవైపు లక్కీ, స్వరాజ్ ఒక పార్క్లో కలుస్తారు. లక్కీ జరిగిన ఘోరం గురించి స్వరాజ్కి చెప్పి బాధపడతాడు. ఆ ఐశ్వర్యకి 10 లక్షల అప్పు ఉందిరా, ఎవడో రాకేష్ అటవాడికి ఇవ్వాలి. ఆ అప్పు తీరిస్తే ఆ అమ్మాయి నా బుట్టలో పడ్డట్లే, తర్వాత వాళ్ల ఆస్తితో మనం లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు అని తన ప్లాన్ చెబుతాడు. దానికి స్వరాజ్ ఆశ్చర్యపోయి మన చేతిలో 10 రూపాయలు లేవు, 10 లక్షలు ఎక్కడినుంచి తెస్తాంరా, వాడెవడో రౌడీ అయితే మనల్ని చంపేస్తాడు అంటాడు. దానికి లక్కీ దొంగ నవ్వు నవ్వి మన దగ్గర డబ్బులు లేవు నిజమే, కాని బ్రెయినుంది. మనం ఆ రాకేష్ గాడికి డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. వాడిని బెదిరించి ఆ అప్పు పత్రాలు లాక్కుంటే సరిపోతుంది. వాడి వీక్నెస్ ఏంటో మనం కనుక్కోవాలి. ఈ రోజునుంచి ఆ రాకేష్ గాడిని ఫాలో అవుదాం, వాడు దొరకకపోతాడా, వాడు దొరికితే ఆ ఐశ్వర్య నా దొరికినట్లే అని ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తాడు. స్వరాజ్ కూడా లక్కీ మాటలకు కన్విన్స్ అవుతాడు. ఇద్దరూ కలిసి రాకేష్ గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటారు. మధ్యాహ్నం సమయం ఐశ్వర్య ఒక కాఫీ షాప్లో కూర్చుని తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి, లేదంటే నా లైఫ్ స్పాయిల్ అవుతుంది అని ఏడుస్తూ అడుగుతుంది. కాని ఆ ఫ్రెండ్ కుదరదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఐశ్వర్య కళ్లలో నీళ్లు తిరుగుతాయి. రేపటిలోగా డబ్బులు ఇవ్వకపోతే రాకేష్ ఇంటికి వస్తాడు, ఆంటీ నన్ను చంపేస్తుంది అని భయపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి లక్కీ ఒక దొంగ స్టైల్తో కొత్త కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఐశ్వర్య టేబుల్ ముందు వాలిపోతాడు. ఐశ్వర్య చిరాగ్గా నువ్వేంటి ఇక్కడ, నా బిల్లు కట్టకుండా పారిపోయావు కదా అని అడుగుతుంది. లక్కీ కవర్ చేసుకుంటూ నేను పారిపోవడం ఏంటి మేడం, ఆ వేటర్ గాడికి నా కార్డు ఇస్తే అది కట్ అవ్వలేదన్నాడు. అందుకే క్యాష్ తెద్దామని వెళ్లాను, ఈలోపు నువ్వు వెళ్ళిపోయావు. సరే అది పక్కన పెట్టు, నీ ప్రాబ్లం రాకేష్, 10 లక్షలు అంతే కదా అని అంటాడు. ఐశ్వర్య షాక్ అవుతుంది. నీకు ఇదంతా ఎలా తెలుసు అని అడుగుతుంది. నేను లక్కీని, నాకు అన్నీ తెలుసు. ఆ రాకేష్ గాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కదా,
నువ్వు భయపడకు, నేను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని, వాడి సంగతి నేను చూసుకుంటాను. నీ 10 లక్షల అప్పు నేను మాఫీ చేస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అంటాడు. ఐశ్వర్య అయోమయంగా లక్కీ వంక చూస్తుండగానే ఐశ్వర్య ఫోన్కి రాకేష్ కాల్ వస్తుంది. ఐశ్వర్య భయంతో వణికిపోతూ ఫోన్ తీయబోతుంటే లక్కీ ఆమె చేతిలోంచి ఫోన్ లాక్కుని తనే లిఫ్ట్ చేస్తాడు. హలో రాకేష్, ఏంట్రా మా ఐశ్వర్యని ఇబ్బంది పెడుతున్నావట? నేను లక్కీ భాయ్ని మాట్లాడుతున్నా, దమ్ముంటే నన్ను వచ్చి కలువురా అని వార్నింగ్ ఇస్తాడు. ఐశ్వర్య షాక్తో నోరెళ్లబెడుతుంది. లక్కీ ఫోన్ కట్ చేసి కాలర్ ఎగరేస్తాడు. అక్కడితో ఆ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. లక్కీ ఇచ్చిన వార్నింగ్కి రాకేష్ ఎలా రియాక్ట్ అవుతాడు? రౌడీ అయిన రాకేష్ లక్కీని చితకబాదుతాడా? ఇంటికి వచ్చిన రేఖ ఇందుని ఇబ్బంది పెట్టడానికి వేసే కొత్త ప్లాన్ ఏంటి? అపర్ణ ఈ అవమానాలను ఇంకెన్నాళ్లు భరిస్తుంది? ఇందు ఆస్తిని దక్కించుకోవడానికి ఎవరి సహాయం తీసుకోబోతోంది అనే ఆసక్తికరమైన అంశాలతో తర్వాతి ఎపిసోడ్స్ సాగనున్నాయి.